హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. నేను కొంచెం లేట్గా చేసుకోవడం వల్లే ఈ వీడియో కూడా మీకు లేట్గా పోస్ట్ చేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాకు కమెంట్ రూపంలో కమెంట్ చేసేయండి. అలాగే నేను చేసుకున్న పూజ, అమ్మవారి వరలక్ష్మీవ్రతం ఎలా చేసుకున్నాను, ఏమేం చేశాను, ఎలా చేశాను, నా పూజ విధానం మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకెవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేనైతే ఆ రోజు నైటే అండి తెచ్చిన సామాగ్రి, పూజా సామాగ్రి మొత్తం ఒక దగ్గర పెట్టేసుకుంటున్నాను. ఏమేమి ఉన్నాయి, పూలు, కాయలు, అలాగే అమ్మవారికి సంబంధించిన గాజులు, అమ్మవారి విగ్రహము, అలాగే విడి పూలు, ఇవన్నీ కావాల్సిన ఒక చాటు పెట్టేసుకున్నాను నీట్గా. అలాగే దోసపై మనకి గారెలు కావాలి కదా కంపల్సరీ, గారెలు వేసుకోవడానికి గారెల పిండి కూడా నైటే నేను గ్రైండర్ వేసేసుకున్నాను. అలాగే కుడుములకు కావాల్సిన పిండి కూడా మా వాడు చూడండి, చిన్నాడండి, వీడు 11:30 వరకు కూడా నాతో పాటు మెలుకునే ఉన్నాడు. వీడు కూడా నాకు హెల్ప్ చేశాడు, పిండి జల్లిచ్చాడు. ఇంకా ఫైనల్లీ గిన్నెలు అయితే కడిగేసానని నైట్ పని అంతా అయిపోయింది. ఇంకా అమ్మవారికి కావాల్సిన కాసుల మాల, అలాగే గాజుల మాల, ఇవన్నీ ముఖ్యంగా ఇవన్నీ నైటే రెడీ చేసుకున్నానండి. మొత్తం రెడీ చేసేసుకుని ఇంకా తోరణాలకు కావాల్సిన దారపుండలు, అలాగే ముత్తైదులకి ఇవ్వాల్సిన సోప్ ప్యాకెట్లు, ఇవన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. టైం అయితే 12:59 అయిందండి. నిద్ర వచ్చేస్తుంది బాగా, కానీ పనులు అవ్వలేదు కాబట్టి అన్నీ అప్పుడప్పుడే కాబట్టి నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. అసలు ఎలా జరిగితే ఏం జరిగిన భయం వేసింది. అలాగే ముందు రోజు అయితే శనగలు, అలాగే పచ్చిపప్పు, పూర్ణం బూరెలకి, అలాగే పెసరపప్పు, ఇవన్నీ నానబెట్టేసుకున్నానండి. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచేసి గ్యాస్ పొయ్యి మొత్తం తుడిచేసేసి మంచిగా పసుపు ముగ్గులేసి పసుపు కుంకుమ పెట్టేసి సామాన్లు మొత్తం, పూజ సామాగ్రి మొత్తం కడిగేసుకుని 4 పొయ్యిలు ఉన్నాయి. 4 పొయ్యిల మీద ఒక పొయ్యి మీదేమో గారెలు వేసాను, ఒక పొయ్యి మీదేమో రవ్వ కేసరా, ఒక పొయ్యి మీదేమో పూర్ణం బూరెలు కుక్కర్ పెట్టాను, ఇంకో పొయ్యి మీదేమో చింతపండు పులుసు రెడీ చేస్తున్నానండి. మామూలుగా నేను శారీ మీద పని అనేది చేయడం చాలా కష్టమవుద్దండి నాకు, అంటే స్పీడ్గా పని చేయలేను, అందుకే నైట్ చేసుకున్నాను. ఈలోపు నేను వంట చేస్తూ ఉండగా గోమాత వచ్చేసింది. మళ్ళీ నా పూజ టయానికి కనిపించిద్దా నైటీ మీద వెళ్ళిపోయి బయట మొత్తం గోమాతకి పసుపు రాసి అలాగే బొట్లే పెట్టేస్తున్నాను. ఎందుకంటే పూజ టయానికి నేను శారీ కట్టుకుంటానండి. ముందు టైం అయితే నాకు అస్సలు పాసిబుల్ అవ్వదు. ఇంకా ఫైనల్లీ అయితే వంట ప్రిపేర్ చేశాను, గారెలే వేసేసాను. ఇంకా మా వదిన కూడా వచ్చింది. ఇంకా రెడీ అవ్వపోను, వెళ్ళి పూజ దగ్గర చూసుకోని నన్ను రెడీ అవ్వమన్నారు. ఇంకా నేను రెడీ అవుతున్న కాటిక, అలాగే పారాణి, పసుపు అన్నీ రాసుకుని అన్నీ అమ్మవారు ఎలా ఉంటుందో అలా రెడీ అవ్వమని చెప్పారు. ఇంకా అందుకే వాళ్ళు చెప్పినట్టుగా నేను రెడీ అవుతున్నాను. చూడండి, కాటుకు పెట్టేసుకున్నాను, అలాగే పూలు, అలాగే మంచిగా శారీ అయితే కట్టేసుకున్నాను, అన్నీ పెట్టేసుకున్నానండి నీట్గా పెట్టేసుకుని. ఇప్పుడైతే తోరణాలు అవన్నీ మా వారు, అత్తయ్య, మామ వీళ్ళందరూ హెల్ప్ చేశారు. అందరూ వచ్చారు. అసలు నిజంగా చాలా భయం వేసింది, ఎలా జరిగిద్దా పూజ, ఎలా చేయాలని. అసలు నాకైతే 4 కళ్ళు అసలు ఆడలేదు ఎలా చేయాలని. ఫైనల్లీ అమ్మవారు చాలా అంటే చాలా నాకు హెల్ప్ చేసి పెట్టారు. ఇంకా నేనైతే కూర్చుని పూజ దగ్గర అన్ని సామాన్లన్నీ మా పిల్లలు నాకు అందిస్తూ ఉన్నారు కొన్ని. ఇంకా మా ఆడబడుచు, అలాగే మా వదిన వీళ్ళందరూ వంట పని చూస్తున్నారు. కొన్ని అయితే పొంగలి, గారెలు అయితే నేను వేసి వచ్చేసాను, మిగిలినవన్నీ వాళ్ళు చేస్తున్నారు. అంటే అన్నీ ప్రిపేర్ చేశాను, మిగిలినవన్నీ వాళ్ళు చేయాల్సి కొన్ని చేస్తున్నారు. ఇంకా ఫైనల్లీ అమ్మవారు అయితే ఇలా ఉందండి. యాక్చువల్లీ అసలు మేము అమ్మవారు తీసుకుందామని వెళ్ళలేదు అసలు, కాకపోతే మేము ఏ షాప్కి వెళ్ళిన అమ్మవారి విగ్రహమే కనిపిస్తుంది. ఇంకా మా వారు అయితే బాగుంది కదా తీసుకుందామంటే లేదు వద్దులే మనకి ఎందుకులే అంటే వాళ్ళు కాస్ట్ కూడా చాలా ఎక్కువే చెప్పారు. కానీ ఇంకా అమ్మవారు మన ఇంటికి రావాలి అనుకుంటే ఏం చేస్తామండి, అమ్మవారు రావాలనుకున్నప్పుడు మనం ఇంకేం చేసేది ఏం లేదు కాబట్టి ఇంకా ఎలాగైతే ఫైనల్లీ అమ్మవారిని తీసేసుకున్నామండి. అమ్మవారికి తెచ్చిన గాజులు కూడా ముందు అమ్మవారికి సమర్పించేశాను, మంచిగా గాజులే వేసేసాను. అలాగే మా చిన్నాడికి కృష్ణాష్టమి రోజు కృష్ణుడు వేషం వేస్తా కదా, అలా వేసినప్పుడు కింద మా అమ్మవారికి పట్టీలు కింద వాడి గాజులు లాంటివి వేసాను. ఎందుకంటే నా దగ్గర పట్టీలు అలాంటివి ఏమీ లేవు, అందుకే ఇలా వేసాను. చాలా సింపుల్గా రెడీ చేశానండి, ఎందుకంటే నాకు టైం లేదు. ఇంకా బాగా గ్రాండ్గా రెడీ చేద్దాము, డెకరేషన్ చేద్దాం అనుకున్నాను, కానీ నా వల్ల అవ్వట్లేదు. అసలు బాడీ అస్సలు సహకరించట్లేదు. ఎందుకంటే మీకు అందరికీ చూసే ఉంటారు కదా షార్ట్ వీడియోస్లో, ఫంక్షన్కి వెళ్ళడం, అలాగే మాకు సోతుకం వచ్చింది, ఆ పనులు చేసుకోవడం, ఇవన్నీ చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయిందండి. అస్సలు చేసుకోలేకపోయాను. ఇంకా అసలు చాలా స్పీడ్గా చేసేదాన్ని, అలాంటిది చాలా స్లో అయిపోయాను చేసుకోలేకపోవడం వల్ల. అలాగే ఇప్పుడు నేను తెచ్చిన రూపుకి అయితే నా 11 పోగులు పోసేసుకుని అవన్నీ పెట్టేసుకున్నానండి. అవి పోసుకుని ఇదైతే కలసానికైతే పెట్టాలి. మా ఆడబడిచి అయితే నేను పెడతాను, అంతలోకి నువ్వు తోరణం కట్టించుకో అని మా వారి చేత తోరణం అయితే కట్టిస్తున్నారు. మా వారేమో చాలా స్లోగా కడుతున్నారు చూడండి.
చాలా స్లోగా నిదానం కడుతూ ఉంటారు, ఫాస్ట్గా కానివారు, కడుతూనే ఉన్నారు. ఇంకా ఫైనల్లీ అయితే ఆయన చేతి తోరణం అయితే కట్టించుకున్న తర్వాత ఈలోపు ఇంతలోకి వీళ్ళందరూ పనులన్నీ చేసుకుంటూ వాళ్ళు కూడా కొన్ని అందిస్తూ ఉన్నారు. ఇంకా అలా అందిస్తూ ఉండగా నేను కూడా తోరణం అనేది తీసుకున్నాను. వీడియోస్ మాత్రం కొంచెం క్లారిటీగా ఉండకపోవచ్చు అండి, మేబీ మా పిల్లలు తీశారు వీడియో అనేది, ఎందుకంటే ముక్కలుగా తీయమంటే వాళ్ళ మొత్తం ఈ చివరి నుంచి చివరి దాకా తీసేశారు. కాకపోతే మీకు ఉన్న వాటిల్లో కొన్ని మంచిగా తీసుకుని అయితే మీకు అయితే వీడియో అయితే పెట్టగలుగుతున్నాను. అయితే 4-5 డేస్ నుంచి వీడియో పోస్ట్ పోన్ అవుతుంది. ఫైనల్లీ ఇప్పుడైతే ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడైతే దీపారాజనకి అయితే చేస్తున్నానండి. ఆ పై అయితే నేను బయట హాల్లో పెట్టాను కాబట్టి, బయట హాల్లో పెట్టడం వల్ల దీపాలు ఏమవుతున్నాయి అంటే గాలికి అస్సలు ఉండట్లేదు. ఇంకా మా వారిని బెడ్షీట్లు దుప్పట్లే తీసుకొచ్చి చుట్టూ కిటికీలకి అడ్డం పెట్టేసామని చెప్తున్నాను దిల్స్కి. అలా దిల్స్కి అడ్డం పెడితే కాస్త ఆగుతాయని. వీళ్ళిద్దరైతే అత్తయ్య మావయ్య అండి. వీళ్ళు ఫస్ట్ టైం మీరు చూస్తున్నారు, మా అత్తయ్య మావయ్య వీళ్ళిద్దరు కూడా వచ్చేసారు ఆ రోజు పూజ చేసుకోవడానికి. ఇంకా మా వారు చుట్టుపక్కల అంతా కొంచెం గాలి ఏమి రాకుండా చేస్తున్నారు. దీపారాజన బాగా స్పీడ్గా గాలి రావడం వల్ల అస్సలు వెలగట్లేదు. ఇంకా ఫైనల్లీ అయితే దీపారాజన అయితే వెలిగించేసానండి. వెలిగించిన తర్వాతనే ఇంకా స్వీట్స్, అలాగే 2 రకాల స్వీట్స్ తెచ్చామండి. ఎక్కువేం తీసుకురాలేదు, ఎందుకంటే ఎక్కువ ఏం చేసుకుంటా అంటే ముత్తైదులకి వాళ్ళ వరకే ఇద్దామని కొంచెమే తీసుకొచ్చాను. అలాగే అరటిపళ్ళు, అలాగే ఇప్పుడైతే మనం గౌరీదేవిని అంటే ముందుగా వినాయకుడిని అయితే పూజించాలి కాబట్టి వినాయకుడిని పూజించిన తర్వాతనే మనం ఏ పూజ అయినా చేయాలండి. అలాగే తోరణం కట్టిన తర్వాతనే మనం పూజ అనేది స్టార్ట్ చేయాలి. తోరణం అనేది కుడి చేతికి కట్టుకోవాలండి కంపల్సరీ. తోరణం కట్టేసుకుని గౌరీదేవిని కూడా పూజించేసుకుని ఇప్పుడు దీపారాజన వెలిగించేసుకుని వెంటనే అగరబత్తులు తిప్పానండి. ఇప్పుడైతే దీపారాజన వెలిగించిన వెంటనే మనం దీపం జ్యోతిం సమర్పయామి అని 2 అక్షింతలు వేసేసి అలాగే ఒక పువ్వు అనేది సమర్పించాలి దీపానికి. చాలా వీడియోలు పెట్టించానండి, వీళ్ళు కొన్ని తీశారు, అందుకే కొన్ని మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఫైనల్లీ అమ్మవారు సపరేట్ దేవుళ్ళకి అయితే 2 సపరేట్గా కుందెల్లో చేశాను, చిన్న కుందెల్లో. ఇంకా ఫైనల్లీ అమ్మవారికి అయితే పెద్ద కుందుల్లో అయితే దీపారాజన చేశానండి. ఇలా అయితే డెకరేషన్ చేశానండి. నిజంగా ఉన్నంతలా ఇలా డెకరేషన్ చేశాను. ఇంకా అమ్మవారికి అయితే ఇక్కడ గ్రీన్ శారీ అండి. ఈ గ్రీన్ శారీ గురించి మీకు తర్వాత వీడియోలు చెప్తాను. ఇంకా అమ్మవారికి సంబంధించిన పుస్తకం ఇవన్నీ తీసుకొని నేనే చదువుకున్నానండి. మంత్రాలు కూడా నేనే చదువుకుంటాను. ఎవరు పంతులు గారులు అలాంటి ఎవరు పురోహితులు ఎవరు రారండి, ఎందుకంటే నాకు అన్నీ వచ్చు కాబట్టి అన్నీ నేనే కూర్చొని పుస్తకం పెట్టుకొని చేస్తాను. మా వాడు చూడండి నా ఒళ్ళో కూర్చుంటాను అంటున్నాడు. లేదు రావాలి, నువ్వు ఒళ్ళో కూర్చుంటే కుదరదు, మమ్మీ పూజ చేసుకోవాలని వాళ్ళ డాడీ తీసుకెళ్ళిపోయాడు. ఇవన్నకు వచ్చి తీసుకురామ్మ, నువ్వు కూడా అందించమ్మ, అందరికి అందిస్తే పూజ ఫాస్ట్గా అయిపోద్ది, నీకు అన్నీ పెడతానంటే మా వాడు అసలే స్వీట్ ఫ్యామిలీ, అందుకని మా వాడికి ఆ స్వీట్స్ అక్కడ చూసే కొద్దిగా మా వాడికి నాలుగు లాగేస్తుంది. ఏం చేయాలో ఎలా తీసుకుని లాగేసుకోవాలని ఫైనల్లీ వాడిని అయితే పంపించేసి వాడిని కూడా అన్నీ తీసుకురా, అన్నీ ఇక్కడ పెడదాము, లాస్ట్లో నీకు చాలా పెడతానని చెప్పాను. ఇంకా అందుకే సరేలే అని వాడు వెళ్ళిపోయాడు. ఇంకప్పుడైతే నేను మంత్రాలు అయితే చదువుతున్నానండి. మంత్రాలు చదివేసి ఒక్కొక్క ఐటమ్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇక్కడ నేను అన్నీ పెట్టేశాను. ఆకు, వక్కలు, తమలపాకులు, అలాగే పులిహోర, అలాగే అక్షింతలు ఇవన్నీ రెడీ చేసుకున్నానండి. మొత్తం గారెలు, పూర్ణాలు మొత్తం నేను 11 ఐటమ్స్ చేస్తానండి. 11 ఐటమ్స్లో కూడా ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి పొంగలి, అలాగే పులిహోర, గారెలు, పూర్ణాలు, అలాగే కుడుములు, అలాగే బూరెలు, శనగలు, దద్దోజనము, రవ కేసరి, అలాగే ఫైనల్లీ వచ్చేసరికి సలిమిడి, వడపప్పు, పానకం ఇవన్నీ కూడా పెట్టుకుని మొత్తం 11 ఐటమ్స్ చేస్తానండి. ప్రతి సంవత్సరం అలాగే చేస్తాను. నేను 4 ఇయర్స్ నుంచి చేసుకుంటున్నాను. 2 ఇయర్స్ నుంచి కలసం అయితే పెట్టాను. ఇప్పుడు ఫస్ట్ టైం అయితే అమ్మవారి విగ్రహం పెట్టానండి. ఇక్కడైతే మా వదిన అలాగే మా ఆడబడుచు వీళ్ళిద్దరు అయితే తోరణానికి రెడీ చేస్తున్నారండి. ఎందుకంటే తోరణం కట్టే ముందే మనం అమ్మవారి దగ్గర తోరణం అనేది మనం పూజ దగ్గర పెట్టుకోవాలి కాబట్టి వీళ్ళు మిగతా వాళ్ళు ముత్తైదులు వచ్చేలోపే తోరణాలు కూడా పూజ దగ్గర పెట్టుకోవాలి. ఇంకా పంతులు ఎవరు లేకుండా నేను ఒక్కదాన్ని చదివేసుకున్నానండి మంత్రాలు. అలాగే అమ్మవారి కథ కూడా ఉంటుంది కదా, కథ కూడా గురించి కూడా మొత్తం క్లియర్గా చెప్తూ ఉన్నాను. కాకపోతే మా పిల్లలు అల్లరి మాత్రం అస్సలు చాలా ఇబ్బంది పెట్టేశారు. పూజ దగ్గర అటు ఇటు ఇసుకిస్తారు అనుకుంటే ఫైనల్లీ పూజ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు కూడా కూర్చుని పక్కనే కూర్చోబెట్టుకున్నాను. వాళ్ళని కూడా ఒక్కొక్క పువ్వు అందిస్తూ ఉంటే నేను పూలు వేస్తూ ఉంటే మంత్రాలు చదువుతూ ఉన్నాను. ఇంకా వీళ్ళందరూ మంత్రాలు చదువుతూ నేను కూడా పూజ చేస్తూ కథ అయితే మొత్తం చదివేసుకొని ఫినిష్ చేస్తామండి. ఈలోపు వీళ్ళిద్దరు మాత్రం తోరణాలు కడుతూ ఉన్నారు. ఇంకా తోరణాలు కట్టేసిన తర్వాత ఆల్మోస్ట్ మా మామయ్య గారు కూడా వచ్చేసి టెంకాయ అయితే కొట్టేశారండి. ఇంకా టెంకాయ కొట్టింది మా మామయ్య గారు కూడా టెంకాయ కొట్టేసిన తర్వాత మా అత్తయ్య గారు కూడా టెంకాయ కొట్టారు. ఎందుకంటే పెద్దవాళ్ళు కాబట్టి ముందు వాళ్ళకి ప్రిపరేషన్ ఇవ్వాలి కాబట్టి
వాళ్ళకి గౌరవం ఇవ్వాలి కాబట్టి ముందుగా వాళ్ళిద్దరినే కొబ్బరికాయ అనేది కొట్టమని చెప్పాను. వీళ్ళిద్దరు కూడా రాను అని చెప్పారు, కానీ అమ్మవారి వీళ్ళని తీసుకొచ్చింది. ఫైనల్లీ వీళ్ళు కూడా వచ్చేసారు. హ్యాపీ అనిపించింది, ఎందుకంటే రాను అన్న వాళ్ళ చేత వచ్చింది. చూడండి, తోరణాలు కట్టేసి ఆల్రెడీ ప్లేట్లో పెట్టేసి అమ్మవారి పాదాల దగ్గర పెట్టేశారు. ఇంకా వీళ్ళిద్దరు కూడా అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టేసి దండం పెట్టుకున్నారు. పూజ చేసేసరికి 12 అయిపోయిందండి. ముత్తైదు కూడా అందరూ వచ్చి కూర్చున్నారు. ఇంకా వాళ్ళకి వాయినం ఇవ్వాలి కాబట్టి ఇంకా ఇక్కడ ఇవ్వలేండి వదిన అంటున్నాను కదా, మా మేనత్త కూతురు తన చేత కూడా కొబ్బరికాయ కొట్టించాను. ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో 7కి వచ్చింది, ఈవినింగ్ 4:35 వరకు నా దగ్గరే ఉండి అన్ని మొత్తం పని అంతా చేసింది. నిజంగా ఒక అమ్మలాగా చేసింది పని మాత్రం. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఫైనల్లీ మేము కూడా టెంకాయలు కొట్టేసేసుకున్నాము. మా వారు, మా పిల్లలు, మేము అందరం దేవుడి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుని దండం పెట్టుకున్నాం. మా వాడేమో స్వీట్ ఫ్యామిలీ కాబట్టి వాడికి ఎంతసేపు స్వీట్ కనిపిస్తుంది. ఆ స్వీట్ కనిపించేసరికి వాడేమో స్వీట్ తినాలనే ఉద్దేశంతోనే ఉన్నాడు. చూడండి ఎలా చూస్తున్నాడు. ఇంకా ఫైనల్లీ హారతి అయితే ఇచ్చేసానండి. హారతి ఇచ్చేసిన తర్వాత అందరికీ చూపించేసి, అమ్మవారికి చూపించేసి ఆ తర్వాత అందరికీ చూపించేశాను. చూడండి వీడియో కూడా ఎలా తీశారో, ఇటుగా తీశారు. అసలు ఎలా తీయమంటారు అలా తీశారు. రోజు ఏమైనా పని చేసి పెట్టమంటే ఈజీగా చేసి పెడతారు. అదే పూజ పనులు కానీ ఇంకేమైనా పనులు ఉన్నాయిరా చేయండిరా, హెల్ప్ చేయండిరా అంటే అసలు హెల్ప్ చేయరు. ఫోన్లో ఛార్జింగ్ మొత్తం చేశారు. ఫైనల్లీ అయితే ఫస్ట్ మా ఆడపడుచుకి అయితే నేను తోరణం కడుతున్నానండి. ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి తనకే ముందు కట్టమని చెప్పారు వాళ్ళందరూ. ఇంకా అందుకని తనకే ముందు తోరణం కట్టాను. తను కూడా ఒక ముత్తైదు కిందగా లెక్కేసుకున్నాను నేను. ఇంకా తనకి తోరణం కడుతూ ఉండగా మిగిలిన వాళ్ళు ఈ లోపు ముత్తైదులు వచ్చేసి ఉన్నారు కదా, ఇంక వీళ్ళందరికీ ఒక్కొక్కరికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరికి కాళ్ళకి పసుపు అయితే రాశానండి. వాళ్ళైతే మునేళ్ళకి చాలు వద్దమ్మాయి అని చెప్తున్నారు. లేదండి, నాకు మనస్ఫూర్తిగా చాలా ఇష్టం అండి రాయాలంటే. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు. మళ్ళీ బతికి బాగుంటే మళ్ళీ సంవత్సరానికి కంపల్సరీ నేను రాస్తాను. ఎందుకంటే లక్ష్మీదేవితో సమానం కాబట్టి మీరందరూ కంపల్సరీ మీ అందరికీ పసుపు రాసి కాళ్ళకి పసుపు రాయాల్సిందే కంపల్సరీ అని చెప్పాను. ఇంకా పసుపు రాసి మా ఆడపడుచుకు కూడా రాశానండి. పసుపు కూడా తోరణం కట్టేశాను ఫైనల్లీ. ఇంకా తోరణం అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా పసుపు రాసి మిగిలిన వాళ్ళందరికి కూడా ఒక్కొక్కళ్ళ చొప్పున అందరికీ తోరణం కడుతూ వచ్చాను. అదే ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. అందరూ ఒకసారి వస్తే పని అయిపోయేది. కాకపోతే టైమింగ్స్ అనేవి అందరికి ఒకలా ఉండవు కదా, ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. అలా ఒకేసారి వస్తే ఒకేసారి పసుపు రాయడం, ఒకేసారి తోరణం కట్టడం అయిపోయేది. ఇంకొకళ్ళు రావడం వల్ల కొంచెం లేట్ అయ్యింది. ఇంకా వాళ్ళందరూ వచ్చి కూర్చున్న వాళ్ళు ఒక 4-5 మెంబర్స్ వచ్చిన వాళ్ళందరూ కూర్చున్నారు. కానీ ఇంకా మిగిలిన వాళ్ళకి కూడా ఇంకా తోరణం అయితే కట్టేసాను. ఎందుకంటే 9 మెంబర్స్కి తోరణం అనేది కడదాం అనుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ 3 మెంబర్స్ అయ్యారు. ఇంకొకళ్ళు ఉన్నారు, ఇంకా 5 మెంబర్స్. అలాగే మా అత్తగారికి కూడా తోరణం కట్టాను. ఇంక వీళ్ళందరూ కూడా పాపం వచ్చినందుకు వాళ్ళు కూడా చిన్న కొంచెంగా తాంబూలంలో జాకెట్ ముక్కలు, అలాగే తాంబూలానికి కావాల్సినవన్నీ ఆకు, ఒక్క ఇవన్నీ కూడా పెట్టారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు కూడా సాయం చేసినందుకు. ఇంకా వీళ్ళు ఒక్కొక్కళ్ళ తరపున ఒక్కొక్కళ్ళందరికీ అనేది తోరణం కట్టేసి మిగిలిన వాళ్ళందరికీ వాయినం ఇచ్చేసానండి. వీళ్ళతో పాటు కూడా అంటే వీళ్ళ తోరణం ఇచ్చిన వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళని కూడా పిలుచుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఏరియాలో ఉంటాను కాబట్టి వాళ్ళు కూడా నన్ను ప్రతిరోజు తాంబూలానికి ఏదో ఒక వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే నాకు కంపల్సరీ వాళ్ళందరూ పిలుస్తారు. ఇంకా వీళ్ళని పిలిచాను కానీ వాళ్ళని కూడా పిలవాలి కదా, ఎందుకంటే మనం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు మనం కూడా వాళ్ళు కూడా మన ఇంటికి రావాలి కదా అనే ఉద్దేశంతో వాళ్ళని కూడా మిస్ అవ్వనివ్వదండి. ఎందుకంటే ఎక్కువైనా పర్లేదు, వాళ్ళు మనకు చెప్తున్నప్పుడు మనం కూడా చెప్పాలనే ఉద్దేశంతో మిగిలిన వాళ్ళకి కూడా చెప్పాను. కానీ ఇక్కడ సంతోషం ఏంటంటే చెప్పిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చారు, ఎవరు ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వలేదు. నేను వస్తారో రారని చాలా భయం వేసింది. వాళ్ళు అదే అన్నారు, ఏమన్నారంటే నువ్వు ఇంత బాగా చేసుకున్నావు పూజ, మేము రాకుండా ఎలా ఉంటాము అని అన్నారు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళందరూ అలా అంటుంటే చాలా ఇంకా నా కడుపు నిండిపోయింది. ఇంకా ఆకలి కూడా ఆ రోజు నేను నైట్ కూడా అసలు తినలేదు. పూజ ఎలా జరిగిద్దో ఏం జరిగిద్దో అని చాలా టెన్షన్ పడిపోయాను. ఇంకా చాలా టెన్షన్ పడిపోయిన తర్వాత ఏం కాదులేని మా పక్కన గ్రీన్ శారీ అవడం మా వదనండి, ఏం కాదులే, ఏం భయపడబాక, అంతా మంచి జరిగిద్ది అని, బాగా జరిగిద్ది అన్న, టైం లేకపోతేనే బాగా జరిగిద్ది అని అంది. ఈవిడైతే ఇంకొక మేనత్ నాకు పిన్ అయిద్దండి, ఈవిడ కూడా ఇంకా లాస్ట్కి వచ్చింది. వీళ్ళందరిది అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ ఫైనల్లీ ఆవిడకి కూడా పసుపు రాసి అలాగే
తోరణం కూడా కట్టేశాను. ఇంకా తర్వాత వీళ్ళందరికీ ఇచ్చిన తర్వాత ఇంకా లాస్ట్ ఫైనల్లీ మా వదిన ఉంది కదా, వదినకి కూడా కట్టాను. ఇంకా ఏదో చెప్తూ ఉంది మాటలది. ఇంక చెప్పిన తర్వాత కూడా మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా నవ్వుతూ మాట్లాడాను. దానికి కూడా తోరణం అయితే కట్టేశాను. ఇంకా తోరణం కట్టేసినాక ప్రతి ఒక్కళ్ళకి ఇంకా చెప్తూ ఉన్నా, ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకున్న వాయనం, ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకున్న వాయనం, ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకున్న వాయనం. నా వాయనం ఎవరికి ఇస్తున్నావు అంటే లక్ష్మీదేవికి ఇస్తున్నావు అన్నారంటే సాక్షాత్తు లక్ష్మీదేవితో ఇస్తానని వీళ్ళందరూ ఒక్కొక్కరు వేయడం కష్టం అమ్మాయి, నువ్వే మేము మధ్యలో మేమందరం అక్షంతలు పట్టుకుని ఉంచుంటాం, నువ్వు ఇంకా అందరికీ కాళ్ళకి నమస్కారం చేయమన్నారు. ఇంక సర్లేని అందరికీ చేశానండి. వీళ్ళందరికీ కూడా చాచులు బొట్టు పెట్టి అందరికీ అన్నీ చేశాను కదా. కొన్ని వీడియోస్ మీకు మిస్ అయినాయండి. అన్నీ క్లియర్గా అంటే నేను పూజ చేసుకుంటూ ఉండగా నేను తీయడం అనే వీడియో అనేది చాలా కష్టం అయిపోద్ది. ఇంకా మా పిల్లల్ని తీయమన్నా కానీ ఇదిగో ఎలా పడితే అలా తీసేశారు. కొన్ని వచ్చినవి ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. ఇంకా అందరూ ఫైనల్లీ అయితే ఆశీర్వదించారండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగా జరిగింది పూజ. అసలు ఎంత భయం వేసిందో నిజంగా ఎలా జరిగిద్ది ఏంటని. ఇంకా వీళ్ళందరూ బొట్టు పెట్టేసి వాయనం అయితే ఇచ్చేసాను. వీళ్ళందరికి కూడా ప్రతి ఒక్కరికి జాకెట్ మొక్క ఇచ్చానండి. జాకెట్ మొక్క అలాగే అరటిపళ్ళు తాంబూలము కలిపి, అలాగే ఒక్క పసుపు కొమ్ములు, అలాగే ఖర్జూరకాయ ఇవన్నీ ఇచ్చాను. ఇక్కడ కూడా ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకున్నామా అంటే నా వాయనం ఎవరికి ఇచ్చాను అంటే లక్ష్మీదేవికి ఇచ్చానన్నారు. ఇంకా మా ఆడబడుచుకు కూడా ఇచ్చాను. మా ఆడబడుచుకు కూడా బొట్టు పెట్టేసి ఫస్ట్ దీనికే ఇచ్చానండి. కాకపోతే వీళ్ళు తీసిన వీడియో సరిగ్గా లేకపోవడం వల్ల వీళ్ళు లేట్ అయింది ఇది వీడియో. ఫస్ట్ దానికే ఇచ్చాను, తర్వాత మా అత్తగారికి ఇచ్చాను, తర్వాత వీళ్ళకి ఇచ్చాను. ఎందుకంటే ఫస్ట్ మన వాళ్ళు కదా, ఇంకా మన వాళ్ళు ముందు వాళ్ళు, అందులోకి మా ఇంటి ఆడపిల్ల కాబట్టి ముందు దానికి ఇచ్చాను. ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకున్న వాయనం, ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకున్న వాయనం. నా వాయనం ఎవరికి ఇచ్చా అంటే లక్ష్మీదేవికి ఇచ్చాను అని అంటారు. ఇంకా అందుకని అందరినీ ఆశీర్వదించారు. ఇంకా మా అక్కకు కూడా ఇచ్చాను. తను అందరికీ ఇస్తున్నా పసుపు నువ్వు పెట్టుకున్నావు ఎంతగా అంది. ఇంకా అందుకని నేను కూడా పసుపు పెట్టుకుని దానికి కూడా గంధం పూసేసి దానికి బొట్టు పెట్టేశాను అక్కకు కూడా. ఇంకా పెట్టిన తర్వాత ఇంకా వాయనం కూడా ఇస్తూ ఇలా చెప్పాను, ఇచ్చిన వాయనం పుచ్చుకున్న వాయనం అని. నిజంగా చాలా బాగా జరిగిందండి. అసలు ఇంకా వీళ్ళందరికీ వాయనం ఇచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు అంటే అందరూ హడావిడి పెట్టలేదండి. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది నాకు. వాళ్ళందరికీ వాయనం వచ్చేసరికి నా 2:30 అయిపోయింది. ఎందుకంటే నేను టైం చెప్పిందేమో వాళ్ళకి 12కి రమ్మన్నాను. వాళ్ళు ఏమో 12కే వచ్చేసారు. కానీ అసలు నా టైం నా పూజ అవ్వలేదు. ఎందుకంటే చాలా టైం పట్టింది. గంట టైమే పట్టింది పూజ దగ్గర. గంటన్నర 2 గంటలు ఈజీగా పట్టేసింది. ఇంకా వీళ్ళందరూ కూడా పాపం ఓపికతో ఉన్నారు. ఇది ఇక్కడ నేను తోరణం కట్టి ఆవిడే కొన్ని వీడియోస్ తీసింది. పాపం హెల్ప్ చేసి పెట్టింది. వీడియోస్ తీయండి అక్క అంటే వీడియో తీసింది. కానీ అంటే యూట్యూబ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది వీడియో ఎలా తీసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలని. వీళ్ళకైతే తెలియదు పాపం. అందుకని వాళ్ళు మొత్తం కలిపి ఒకే కొట్టేశారు. అందుకే మీకు వీడియో కూడా చాలా లాంగ్ వచ్చేసింది. ఇంకా ఫైనల్లీ అయితే పంచలోహ హారతి అంటారు కదండి, ఇదైతే తీసుకోవడం జరిగింది. ఈసారి ఇప్పుడు పూజలోనే తీసుకున్నాను. పూజ చేసేదని ఇక్కడ నాకు ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నేను ఏ వస్తువు కొందాము అనుకున్నా అప్పటికప్పుడు కొనాలంటే అస్సలు కుదరదండి. ఒకవేళ నేను కొందామని వెళ్ళినా కూడా నాకు ఆ వస్తువు దగ్గరికి రాదు. అమ్మవారి పూజకి అనగానే అమ్మవారి పూజ టైంలోనే నాకు ఏ వస్తువైనా వెంటనే కొనేస్తాను. ఇంకా ఆ వస్తువు ఆటోమేటిక్గా అమరిపోద్ది. అట్లా ఎందుకో అర్థం కాదు. అమ్మవారిని నేను పెట్టుకోవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి వస్తువు అమ్మవారి దగ్గర నుంచి, అమ్మవారు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ ఒత్తులు అక్కడ ఉంది కదా దీపారాధన కుందులు కానీ అలాగే స్టూల్స్ కానీ ఇవన్నీ మొత్తం ఆవిడ అనుగ్రహంతో నేను తీసుకోగలిగాను. ఇంకా నేను వేరే రోజుల్లో అనుకున్నా కూడా అసలు నాకు అవి సెట్ అవ్వదు. ఇంకా అందరికీ హారతి ఇచ్చేసాను. వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఫస్ట్ ఒక హారతి ఇచ్చాను కదా, ఇప్పుడు పంచంలో ఒక హారతి ఇచ్చాను. వీళ్ళందరూ హారతి తీసుకుని మాకు కూడా హారతి ఇవ్వమ్మా అని చెప్పారు. వీళ్ళందరూ కూడా ముత్తైదులు కూడా ఉన్నారు. హారతి తీసేసుకున్నారు అందరూ. నిజంగా అంత టైము ముత్తైదులు ఉండాలంటే ఉండరు అసలు. వాళ్ళందరూ ఉండి హారతి తీసుకున్నారు. ఇంకా వాళ్ళందరికీ ప్రసాదాలు అయితే మా ఆడబడుచు మా అక్క అయితే ఇలా పెట్టేశారండి. అంటే పులిహోర ఇవన్నీ ఉన్నాయి కదా, 7 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా అన్ని ఐటమ్స్ కలిపి ఒక మామూలుగా టిఫిన్ ప్లేట్స్ ఉన్నాయి కదా దాంట్లో పెట్టేశాము. ఇంకా వీళ్ళందరూ అయితే అన్నీ ఇచ్చేసిన తర్వాత కూర్చున్నారు. ఇంకా ఫైనల్లీ అయితే ఇలా అయితే ప్రతి చిన్న కొంచెం టీ గ్లాసుల్లో అయితే పులిహోర అలాగే పొంగలి ఇవన్నీ పెట్టేసింది. మా ఆడబడుచు మా అక్క వాళ్ళిద్దరూ హెల్ప్ చేశారు. వీళ్ళిద్దరు పెట్టిన తర్వాత ఇంకా వీళ్ళిద్దరికి అందరికీ ఒక్కొక్కరికి ప్లేట్ చప్పున ఇచ్చేసాను. ఇంకా వీళ్ళందరికీ ఇస్తూ ఉండగా మా వారు కూడా మా అక్క ఏమో పక్కన అందిస్తూ ఉంటుంది, నేనేమో తాంబూలం ఇస్తూ ఉన్నా. మా అత్తగారికి కూడా నేను ఫస్ట్ ఇచ్చానండి.
అయితే వీడియో మాత్రం చెప్తున్నా కదా, మా పిల్లలు తీయడం వల్ల వీడియో కరెక్ట్గా రాగలేదు. ముందు వెనక్కి ముందు వచ్చింది. ఒక నేను కట్ చేద్దామన్నా కూడా అసలు కట్ చేస్తే మొత్తం పోయేలా ఉంది. ఇంకా అందుకే కట్ చేయడం కుదరలేదు. కొంచెం ఏమనుకోకుండా, ఇబ్బంది పడకుండా వీడియో మాత్రం క్లారిటీగా చూడండి. కొంచెం అర్థం చేసుకుని దగ్గర స్కిప్ చేయకుండా మాత్రం చూడకండి. ఎలా పడితే అలా ఉంది వీడియో అనుకోకండి. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి వీడియోలో, కానీ మీరు తప్పులు లేకోకుండా మంచిగా చూసి నాకు ఎలా ఉందో వీడియో చేసి నేను ఎలా పూజ చేసుకున్నానో, ఎలా చేసుకున్నాను ఇవన్నీ మంచిగా మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయాలి, ఎవ్వరు మర్చిపోకుండా. అలాగే మీరు ఎలా చేసుకున్నారు పూజ, మీ వాళ్ళు ఎలా చేసుకున్నారు పూజ, మీరు పూజలో ఎలా చేశారు ఏంటేంటి అవన్నీ నాకు కూడా మీరు షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా ఫైనల్లీ అయితే ప్రసాదాలు అయితే అందరికి ఇచ్చేసానండి. ప్రసాదాలు ఇచ్చిన తర్వాత మా వారు ఏం చేశారంటే, ఇక్కడ మేము డ్రింక్స్ కదా, అందుకని కూల్ డ్రింక్స్ కాబట్టి మా వారు కూడా ఏం చేశారంటే థమ్స్అప్ కేస్ తీసేసుకొని, చిన్న థమ్స్అప్ 250 ml తీసుకుని అవి కూడా తీసుకుని వాటిని కూడా డీప్లో పెట్టేసి మంచిగా కూలింగ్ పెట్టేసి, ఇంకా ఆ తాంబూలం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, వాయనం ఇచ్చిన వాళ్ళ ఒక్కరికి ప్రసాదం కూడా ఇచ్చాను. ప్రసాదం ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఒక్కొక్కరికి థమ్స్అప్ బాటిల్ కూడా ఇచ్చానండి. చూడండి ప్రసాదం ఇస్తున్నాను, అలాగే థమ్స్అప్ బాటిల్ కూడా ఇస్తూ ఉన్నానండి. ఎందుకు ఇవన్నీ అంటే, లేదులే ఇవ్వు ఏముంది దాంట్లో, ఇవన్నీ చేసిన వాళ్ళ ఒక్క థమ్స్అప్ కేసులో ఏమొస్తుంది అని అన్నారు. ఇంకా అందుకని వీళ్ళందరికీ కూడా ఇంకా థమ్స్అప్ బాటిల్ అనేది ఇచ్చేసానండి. ఇంకా అందరూ ఇవన్నీ ఎందుకు అమ్మాయి అని అన్నారు. కానివ్వండి, మాకు ఇవ్వాలనిపిస్తుంది అందుకే ఇస్తున్నాము అన్నాము. ఇంకా అందరూ చాలాసేపు వెయిట్ చేసి ఉన్నందుకు హ్యాపీగా ఉంది. ఇంకా అందరూ మంచిగా రిసీవ్ చేసుకుని అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారండి. అసలు మేము వెళ్ళిపోతామనలేదు, చాలాసేపు కూర్చున్నారు, అందుకు హ్యాపీగా ఉంది. చూడండి అసలు ఏ టెన్షన్స్ లేకుండా చాలాసేపు కూర్చున్నందుకు నాకు హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలామంది హడావిడిగా వెళ్ళిపోతాం, మేము టైం అయిపోతుంది అమ్మాయి, అన్నం వండుకోవాలి, కూర వండుకోవాలి అనే ఉద్దేశంతో చెప్తూ ఉంటారు. ఇంకా ఫైనల్లీ అయితే వీళ్ళందరూ అలా ఏమనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు వాయనం తీస్తున్నారండి. అంటే ప్రతి ఒక్కళ్ళ వీడియో అందుకే మీకు తీసి చూపిస్తున్నాను. ఎవరెవరికి ఇచ్చానో నాకు కూడా గుర్తుగా ఉంటుంది కదా. ఇష్టంగా ఫస్ట్ సారి అమ్మవారిని పెట్టాను, ఎలా జరిగిద్దని భయం వేసింది. ఇంకా వీళ్ళందరికీ భయం అనేది అసలు పోయింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నేను అసలు మార్నింగ్ నుంచి ఫుడ్ కానీ నైట్ కూడా ఫుడ్ ఏం తెలియదు కదా, అసలు నాకు ఆకలి అనేది తెలియదు. ఇంకా అమ్మవారే చూసుకుంది. వీళ్ళందరూ ఇలా వచ్చేసేయడం వల్ల నాకైతే హ్యాపీగా అనిపించింది. ఇంకా ఫైనల్లీ వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా వారితో బొట్టు పెట్టించేసుకుని ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. ఎందుకంటే మెయిన్ కదా ఇది, అన్నిటికంటే మెయిన్ ఇది. ఇంకా అక్షింతలు ఇచ్చేసాను. అక్షింతలు ఇచ్చిన తర్వాత మా వారైతే ఆశీర్వాదం గట్టిగా ఇవ్వాలని చెప్తుంటే, గట్టిగా ఇస్తాను, నువ్వు కూడా గట్టిగా ఆశీర్వదించుకో, ఇది ఎప్పుడే కదా, సంవత్సరానికి ఒకసారే కదా, మళ్ళీ పడతా ఉండవు కదా అని అన్నారు. ఇంకా ఆయన ఏమో పెట్టి ఇంకాసేపు పెట్టి అంటున్నారు. నాకైతే నవ్వు వచ్చింది. ఇంకా ఫైనల్లీ అయితే పానకం తాగుతున్నా అండి. చాలా దాహం వేసింది. ఇంకా వేసిన తర్వాత పానకం అయితే తాగేసాను. ఇంకా తర్వాత ఆ రోజు నైట్ అండి నేను ఈ అమ్మవారికి ఈ చీర గురించి చెప్తాను అన్నా కదా, ఈ చీర మా ఫ్రెండ్ పంపించిందండి. తను కొత్తగా షాప్ పెట్టింది, అందుకని ఇక్కడ తీసుకున్నాను. నేనే ఫస్ట్ బోనీ చేశాను తనకి. చేసిన తర్వాత ఈ చీర ఏమైందంటే, నాకు వెంకటేశ్వర స్వామి కొండ మీదకి వెళ్ళి ఆ చీర మళ్ళీ తిరిగి వచ్చింది. నిజంగా ఆయన ఆశీర్వాదంతోనే ఆ చీర అక్కడ పెట్టాను. అందుకే ఈరోజు కుట్టించేసుకుని మంచిగా ఆ చీరను అయితే కట్టుకున్నానండి. చాలా హ్యాపీ అనిపించింది. తను ఇచ్చినందుకు కూడా ఈ శారీ అనేది అక్కడికి వెళ్ళి వచ్చినందుకు ఇంకా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఫైనల్లీ తులసికోటకి అయితే మార్నింగ్ అయితే చేయడానికి కుదరలేదండి, కడ్డీ వెలిగించేసాను. ఇంకా ఫైనల్లీ తులసికోట దగ్గర కూడా దండం పెట్టేసుకున్నాను. ఈ చీర అయితే వర్క్ చేయించానండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా చీర కూడా చాలా బాగుంది. ఇంకా చాలా సింపుల్, 500కే నాకు ఇక్కడ దొరికింది. ఇంకా ఫైనల్లీ లాస్ట్ కూడా ఆ రోజు నైట్ మా వారి చేత నేను రూపు అనేది కట్టించేసుకొని ఫైనల్లీ ఇంకా ఈవినింగ్ కూడా గుడికెళ్ళి వచ్చేసాము. అందరము గుడికెళ్ళి వచ్చేసి రూపు కట్టించేసుకొని ఫైనల్లీ అయితే దండం పెట్టుకున్నాము. ఇంకా ఫైనల్లీ ఆశీర్వదించారు. ఇది అండి నా పూజా విధానం. ఇలా చేశాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి. నా పూజ ఎలా ఉందో లైక్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.